పట్టుదల అజిత్ త్రిష క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీలో అజిత్ త్రిష ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న 12 సంవత్సరాల తర్వాత త్రిష అజిత్ తో విడిపోవాలని కోరుకుంటుంది. త్రిష అభిప్రాయాన్ని గౌరవించి త్రిషని వాళ్ళ పేరెంట్స్ దగ్గర తీసుకుని వెళ్తుండగా వాళ్ళ కార్ బ్రేక్ డౌన్ అవుతుంది. అంతకు ముందే సూపర్ మార్కెట్ లో పరిచయమైన రెజినా అర్జున్ల ట్రక్ అటుగా రావడంతో త్రిషని కొంచెం దూరంలో ఉన్న రెస్టారెంట్ దగ్గర డ్రాప్ చేయమని వాళ్ళతో పంపిస్తాడు అజిత్. అయితే మిస్టీరియస్ గా త్రిష కిడ్నాప్ అవుతుంది. కిడ్నాప్ అయిన తన వైఫ్ ని వెతికి పట్టుకోవడమే ఈ పట్టుదల మూవీ స్టోరీ. మూవీలో అజిత్ ఇంట్రొడక్షన్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఎలాంటి హడావుడి లేకుండా క్లాసిక్ ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత వచ్చే సాంగ్స్ లిరిక్స్ సరిగా లేకున్నా బీట్ బాగుంది. అజిత్ త్రిష లవ్ స్టోరీ బ్యూటిఫుల్ గా ఉన్న వీళ్ళు ఎందుకు విడిపోదాం అనుకున్నారు, అసలు వీళ్ళిద్దరికి మిస్అండర్స్టాండింగ్ ఎందుకు వచ్చిందో అనే సీన్స్ కొంచెం సాగదీసినట్టు ఉంటాయి. అలాగే తనే స్వయంగా త్రిషని అర్జున్ రజీనతో పంపడం, తర్వాత త్రిష మిస్ అవడం, మళ్ళీ అర్జున్ కనిపించినప్పుడు అజిత్ అర్జున్ ని ప్రాధేయపడి తన వైఫ్ ఎక్కడ ఉందో చెప్పు అని అడగడం వంటి సీన్స్ చాలా డల్ గా ఉంటాయి. అక్కడ అజిత్ వంటి పెద్ద మాస్ హీరో ఇమేజ్ ని పూర్తిగా పక్కన పెట్టినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం త్రిష గురించి ఒక సాధారణ వ్యక్తిలా, అర్జున్ రెజినా ఏం చెప్తే అది చేసే కామన్ మ్యాన్ లా ఉంటుంది అజిత్ క్యారెక్టర్. అజిత్ ఎంత రఫ్ అండ్ క్లాస్ లుక్ లో ఉన్న తనలోని హీరోని ఎలివేట్ చేసే సీన్ ఫస్ట్ హాఫ్ లో ఒక్కటి కూడా ఉండదు. ఇక సెకండ్ హాఫ్ లో మాత్రం అజిత్ తన సహనాన్ని కోల్పోయి అజర్బైజాన్ రోడ్ల మీద హమ్మర్ కార్ ఎపిసోడ్ తో ఆడియన్స్ కు ఊపు తెప్పించాడు. ఈ చేజింగ్ సీన్స్ మాత్రం సూపర్. అసలే అజిత్ పెద్ద కార్ రేసర్. అలాంటోడికి ఇలాంటి సీన్స్ ఇస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అజిత్ ఎంత కష్టపడి నటించిన సినిమా మాత్రం స్లోగా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో త్రిష క్యారెక్టర్ చాలా తక్కువ. అలాగే అర్జున్ రెజినా ఇద్దరు సాడిస్ట్ క్రిమినల్స్ క్యారెక్టర్స్ కి కరెక్ట్ గా సెట్ అయ్యారు. మూవీ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే విధంగా ఉండదు. సినిమా బోర్ కొట్టదు, అలాగనే మంచి గ్రిప్పింగ్ గా కూడా ఉండదు. అలా స్లోగా వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బెటర్. అనిరుద్ సాంగ్స్ సోసోగా ఉన్న కొన్ని చోట్ల బీజిఎం మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. మూవీలో అజర్బైజాన్ లొకేషన్స్ మూవీకి ఫ్రెష్ ఫీల్ ని తెచ్చాయి. అలాగే సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా హై స్టాండర్డ్స్ లో ఉన్నాయి. ఈ మూవీ 1997 లో వచ్చిన హాలీవుడ్ సినిమా బ్రేక్ డౌన్ స్టోరీని బేస్ చేసుకుని తీసిన సినిమా. అజిత్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో మంచి క్లాస్ గా ఉన్న క్లైమాక్స్ లో త్రిష అజిత్ కౌగిలించుకునే సీన్స్ లో తండ్రి కూతురులా ఉన్నారు. ఈ సినిమాని తెలుగులో కరెక్ట్ గా ప్రమోషన్ చేయకపోవడం పెద్ద మైనస్. ఈ సినిమా రిలీజ్ అయిన విషయం కూడా చాలా మందికి తెలియదు. ఇక త్రిష 40+ ఏజ్ లో కూడా హీరోయిన్ గా చాలా క్యూట్ గా అందంగా ఉన్నారు. ఇక ఈ మూవీకి ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మూవీ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా కొంచెం ఓపికతో చూస్తే ఓకే. ఈ మూవీకి నా రేటింగ్ 2.75 out of 5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.